నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. రేపు 3వ విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని 2 విడతలకు కలిసిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల్లో మొత్తం 4722 మంది స్థానాలు గెలుపొందారు. బీఆర్ఎస్ పలుచోట్ల గట్టిగా పోటీ ఇచ్చిన ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 2359 మంది మాత్రం కైవసం చేసుకున్నారు. బీజేపీ బలపరిచిన 406 మాత్రం గెలుపొందారు. అయితే బీజేపీ కంటే స్వతంత్రులు ఎక్కువ మంది విజయం సాధించడం విశేషం. 1026 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. ఇక ఇదే అంశంపై ఇవాటి బిక్టర్లో చర్చిద్దాం. రేపటి తుది పోరులో ఎవరు గెలవనున్నారనే దాని మీద బిక్టర్లో చర్చిద్దాం. మనతో పాటు బిక్టర్లో పట్టుకున్నారు మిట్ట నరసయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అలాగే కంబోజు వెంకటేశ్వర్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా మనతో పాటు విశ్లేషకులు వార్ భరత్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా భరత్ రెడ్డి గారు, మీ వాయిస్ మీట్లో ఉన్నట్టుంది. భరత్ రెడ్డి గారు, భరత్ రెడ్డి గారు మీట్లో ఉన్నారండి, మీరు మీట్లోనే ఉన్నారు. ఇంకా ఇప్పుడు వినబడుతుంది. భరతరెడ్డి గారు, ఏదైతే స్థానిక సంస్థల్లో హోరాహోరిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకే సీట్లు అధికంగా వచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ విడత 2425, రెండో విడత 2297, టోటల్గా 2 విడతలకు గాను 4722. ఇక బీఆర్ఎస్ చూస్తే మాత్రం ఫస్ట్ విడత 1168, రెండో విడత వచ్చేసరికి 1191, టోటల్గా వచ్చేసి 2 విడతల్లో 2359. ఇక బీజేపీ మాత్రం దానికి సంబంధించి 189 ఫస్ట్ విడత, రెండో విడత 217, టోటల్గా వచ్చేసి బీజేపీ 2 విడతలకు గాను 406. కానీ వీరందరికంటే ఇతరులు మాత్రం పైచేయి సాధించారు. ఫస్ట్ విడతలో 448, రెండో విడతలో 578, టోటల్గా 1026. అంటే ఆల్మోస్ట్ మనం చూస్తే మాత్రం, ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్, రెండో ప్లేస్లో బీఆర్ఎస్, మూడో ప్లేస్లో మాత్రం ఇతరులు ఉన్నారు. ఇతరులు ఎప్పుడున్నా కానీ అధికార పార్టీ వైపు లేదంటే ప్రతిపక్ష పార్టీ వైపు వెళ్తారు, అది కామన్. ఈ నేపథ్యంలో చూస్తే కనుక ఎవరైనా కానీ ఆ గ్రామ పంచాయతీలు బలపరుచుకోవాలి, ముందుగా గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేసుకోవాలంటే వాస్తవానికి ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ ఏదైతే ఇండిపెండెంట్లు జత కడతారు, ఇది తెలిసిన వాటే. కానీ బీజేపీ ఎందుకంటే ఈ తక్కువ మెజార్టీ రావడం, తక్కువ వ్యక్తులను ఎంచుకోవడం, ఇలా పరిస్థితుల్లో, ఎందుకంటే బీజేపీ తెలంగాణలో బలపడుతుంది అనుకోవడం, లేదంటే బీఆర్ఎస్ బలపడుతుంది అనుకోవడం, లేదంటే కాంగ్రెస్ను నామరూపాలు లేకుండా అయిపోతాయి. ఎందుకంటే రాష్ట్రంలో పల్లెటూర్లలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా కూడా గ్రాఫ్ లేదు అని చెప్తున్నారు. ఇలా చూడొచ్చండి. మొత్తం ఈ ఓట్లన్నీ చూస్తే రేపు తుదిగా అంటే క్లోజ్ అవుతున్నది, రేపు 3వ విడత కూడా క్లోజ్ అవుతున్నది. ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా మీరు చెప్పినప్పుడు ఈ లెక్కల్ని చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరుస్తుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రెండు విడతల్లోనూ మనం చూసినట్లయితే 3వ విడతలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్ని మనం చూసుకున్నప్పుడు ఎన్నికకు చాలా తేడా ఉంటుంది. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటరు ఒక విధంగా స్పందిస్తూ ఉంటారు, ఆ ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల్లో మరొక విధంగా స్పందిస్తుంటారు, పార్లమెంట్ ఎన్నికల్లో మరొక విధంగా స్పందిస్తారు. ప్యూర్లీ మనం చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పార్టీ గుర్తు ఉండదు. పార్టీ గుర్తు ఉండకపోయినప్పటికీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మాత్రం పోటీ చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ గుర్తుండదు, బీఆర్ఎస్ గుర్తుండదు, బీజేపీ గుర్తుండదు, కానీ వాళ్ళు బలపరిచిన అభ్యర్థులు మాత్రం పోటీ చేస్తున్నారు. కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో మనం చూసుకున్నట్టయితే ఆ వ్యక్తి యొక్క ఈ వారి కెపాసిటీని బట్టి, వ్యక్తి యొక్క గత గ్రామంలో అతను చేసిన పనులను బట్టి కూడా గెలుస్తుంటారు. మీరు చెప్పినట్టుగా ఇండిపెండెంట్ ఎందుకు ఎక్కువ గెలిచారు అన్నదానికి మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఒక టికెట్ ఇవ్వనట్టయితే, అంటే వాళ్ళు బలపరిచినట్టయితే, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎవరు ఉన్నారో వాళ్ళు కొంతమంది సెలెక్ట్ చేసుకుంటారు గ్రామంలో, వాళ్ళు బలపరిచినట్టయితే వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉంటుంది. అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. వాళ్ళకు పలుకుబడి ఉంటుంది, గ్రామంలో పలుకుబడి ఉంటుంది. ఆ పలుకుబడి ఆధారంగా ఇండిపెండెంట్ గా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పార్టీ ఎంత ముఖ్యమో పార్టీతో పాటు అక్కడ వ్యక్తిత్వం కూడా ముఖ్యం. ఎందుకంటే గ్రామ పంచాయతీల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి అనే వ్యక్తి ఖచ్చితంగా గ్రామంలోని చిన్న పిల్లల నుంచి దాదాపు అంటే 10th క్లాస్ పాస్ అయిన ఒక 14-15 ఏళ్ళ పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు వాళ్ళు
గుర్తుపెట్టి అలాగే అతని వ్యక్తిత్వానికి సంబంధించి ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వ్యక్తిత్వం, అతని కెపాసిటీ ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. అందుకే స్వతంత్రులు ఎక్కువ మంది గెలవడానికి కారణం కూడా అదే. ఇక మరొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్టుగా అధికార పార్టీకి ఎప్పుడు కూడా ఒక ఇండిపెండెంట్ కాదు, ఎవరు గెలిచినా అధికార పార్టీ. మనం చాలా చోట్ల కొన్ని చోట్ల చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ నుంచే రెండు తరఫుల నుంచి ప్రత్యర్థులు ఉండడం జరిగింది. మరి కొన్ని చోట్ల బీఆర్ఎస్ నుంచి కూడా రెండు ఇరు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉండడం జరిగింది. వాళ్ళు అంటే టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు ఇండిపెండెంట్ గా చేసిన అవకాశం ఉంటుంది. ఇరు పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు మనం ఒకసారి గమనించినట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ జెండానే పెట్టుకొని తిరగడం జరిగింది. రెబల్ గా పోటీ చేసిన అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టుకునే తిరగడం జరిగింది. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైనా మరొక 3 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేల సంఖ్య పరంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సర్పంచ్ కి కావాల్సింది ఏంటంటే సర్పంచ్ కి ఎమ్మెల్యేలతో పనిచేసుకునే అవకాశం, ప్రభుత్వంతో పనిచేసుకునే అవకాశం. కాబట్టి ఖచ్చితంగా కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉండే సర్పంచులు ఉన్నట్టయితే గ్రామ అభివృద్ధి జరుగుతుంటుందని చెప్పి ప్రజలు కూడా భావించే అవకాశం ఉంటుంది. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఎన్నికలు జరిగి అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి కేవలం 2 ఏళ్లైన సందర్భంగా పూర్తిగా కాంగ్రెస్ పార్టీపై మనం పూర్తిగా వ్యతిరేకత వచ్చిందని మనం అనుకోలేము. ఎందుకంటే కొంతవరకు వ్యతిరేకత అక్కడక్కడ కొన్ని స్కీమ్లకు సంబంధించి లేకపోతే 6 గ్యారెంటీలకు సంబంధించి కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ ఆ వ్యతిరేకతను బీఆర్ఎస్ క్యాచ్ కూడా చేసుకోలేదని చెప్పొచ్చు. బీఆర్ఎస్ లో ఉన్న అంతర్గతంగా ఉన్న ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఓడిపోయాము. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో మనం చూసుకుంటే ఒక్క సీట్ కూడా రాకపోవడం, పార్టీ ఇంకా తేరుకోకపోవడం, ఇవన్నీ కారణాల వల్ల అధికార పార్టీ ఖచ్చితంగా ఆధిపత్యం వహించే అవకాశం కనిపిస్తుంది. లోకల్ ఎమ్మెల్యేలు కానీ అధికార యంత్రాంగం కానీ ఇవన్నీ కూడా అధికార పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడైతే 2 విడతల్లో ఏ విధంగా అయితే ట్రెండ్ కొనసాగిందో 3వ విడతలు కూడా అదే విధంగా కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద రేపు జరగబోయే పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగబోయే పోలింగ్లో తుదేశ ఎలా ఉండబోతుంది, తెలంగాణ భవిష్యత్తులో ఎలా మారబోతుంది అనేది చర్చించే మొత్తం మీద తెలంగాణలో 2 విడతలు అయిపోయాయి. 2 విడతల పోలింగ్లో సుమారుగా చూస్తే మాత్రం ఏదైతే 4022 మంది అభ్యర్థులతోటి గెలుపొందిన నేపథ్యంలోనే కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని చెప్తున్నది. రేపటి 3వ విడత జరగబోతుంది. 3వ విడతలో వాస్తవానికి సెకండ్ పొజిషన్లో బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ను ఇక థర్డ్ పొజిషన్లో అంటే మాత్రం ఇండిపెండెంట్స్ అభ్యర్థులు మాత్రం ఏదైతే గెలిచినటువంటి రాష్ట్రంలో ఏదో అధికారంలో ఉన్న పార్టీల వైపే గెలిచిన అభ్యర్థులు వెళ్తారనేది కామన్గా అది ఉన్న విషయమే. ఇక దాంతో చూస్తే మాత్రం 5748 మంది ఏదైతే ఇండిపెండెంట్లతో కలుపుకుంటే కాంగ్రెస్లో ఇప్పటి వరకు 5748 మంది సర్పంచులుగా ఆ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులు అనేది చెప్తున్నారు. ఇక ఇదే అంశంపై వెంకటేశ్వర గారు గుడ్ ఈవినింగ్ అండి. ఎలా చూడొచ్చండి, మొత్తం మీద 3 దఫాలుగా స్థానిక ఎలక్షన్లో హోరాహోరీ జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది ప్రత్యర్థులు కొంతమంది హోరాహోరీని చేసుకున్న 1000 రూపాయలు ఖర్చు పెట్టామంటున్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటామంటున్నారు, పాటలు పాడారు, వేలం పాటల టైపు ఇలాంటి అయినా కానీ ఎక్కడ తగ్గకుండా రెండు పర్యాయాలు అంటే వాస్తవానికి ఫస్ట్ విడత 2 విడత ఈ 2 విడతలకు సంబంధించి ఒక్కొక్కరు గెలిచిన అభ్యర్థులు నిజంగా చెప్తుంటే డబ్బులు పెట్టిన వాళ్ళు గెలవలేదని ఎవరైనా కానీ ఆ మనిషిని చూసి ఓటేశారు, తన గ్రామానికి కావాల్సిన వ్యక్తులు ఎన్నుకున్నారు అని. కానీ ఇదంతా చూస్తే కనుక గ్రామాలలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది, ఇక్కడ లేదు, గ్రామాలలో రాదు అని చెప్పుకున్నటువంటి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మిగతా ఏదెవరైనా కావచ్చు. కానీ వీరందరికీ కూడా ధీటుగా మేము ముందున్నామని ఫస్ట్ విడతలో కాంగ్రెస్, 2వ విడతలో బీఆర్ఎస్ ఈ నేపథ్యంలోనే వస్తుంది. ఎలా చూడొచ్చండి? గుడ్ ఈవినింగ్ రాజమోహన్ గారు అండ్ స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. మనం గత 50-60 ఇయర్ చరిత్ర చూసుకుంటే ఎప్పుడైనా గవర్నమెంట్ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అనేది వాస్తవం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చతికిలబడ్డది. ఎట్లా చతికిలబడ్డది అంటే రూరల్లో ఎమ్మెల్యేల సీట్లు 64 గెలిచారు, మేము అర్బన్లో 39 గెలిచాం. ఇవాళ 2 కోట్ల మంది మున్సిపల్ ఎలక్షన్ లో ఓటర్స్ ఉంటే 1,56,00,000 మంది 12,700 గ్రామ పంచాయతీల్లో ఓట్లు వేసుకుంటున్నారు. ఇలా రూరల్లో గెలిచిన ఎమ్మెల్యేల శాతం తీసుకుంటే దాదాపు 2018లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్ లో 80-85% గెలుచుకుంది. అంటే దాదాపు 8,500-9,000 గ్రామ పంచాయతీలు గెలుచుకుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ జరిగిన 8,000 గ్రామ పంచాయతీలలో మొత్తం చతికిలబడ్డది. ఎట్లా చతికిలబడ్డది అంటే
కనీసం 50% కూడా, కనీసం 40% కూడా రాలి. వాళ్ళు అనుకున్నటువంటిది 80% రావాలి. కానీ వాళ్ళు గెలిచింది ఏంటంటే 3,900. వాళ్ళు ఇండిపెండెంట్ గెలిచినాయి, తర్వాత ఏకగ్రమైన కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు. ఇవాళ వరంగల్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, నల్గొండ జిల్లాలో మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచింది, జిల్లాకు ఒక ఎమ్మెల్యేనే ఉన్నాడు. ఇక్కడ నల్గొండలో జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, ఖమ్మంలో తెల్ల వెంకట్రావు గారు ఉన్నారు, ఇక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. కానీ మేము గెలిచినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో ఓరిగా వాళ్ళ తగ్గట్టు గెలిచినాం. ఎట్లా గెలిచినాం? మరి మాకు ఎమ్మెల్యేలు లేరు కదా, మరి మేము ఎట్లా 2,900 3,000 సర్పంచులు గెలిచినాము? మరి వాళ్ళు గెలిచిన 3,900 కదా. ఇండిపెండెంట్లను కలుపుకొని ఇప్పుడు ఇండిపెండెంట్ కాకుండా ఎప్పుడైతే సర్పంచులు గెలిచిరో అవి కూడా కౌంట్ వేసుకొని ఇలా కత్తికిల పడి మొత్తం చూపించుకుంటారు. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటే ఇవాళ 8,000 గ్రామ పంచాయతీలకు దాదాపు 7,500 రావాలి. రేపు జరగబోయే 3,900 గ్రామ పంచాయతీలు కూడా వాళ్ళు చతికిల పడతారు. రేపు హైయెస్ట్ గా బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలుచుకోవడానికి ఆస్కారం ఉంది. ఎట్లా చతికిల పడ్డదని నేను చెప్తున్నా. కామారెడ్డి డిక్లరేషన్ ఫెయిల్ అయిపోయింది, బీసీ రిజర్వేషన్. చేవెళ్ళ డిక్లరేషన్ ఫెయిల్ అయిపోయింది, వరంగల్ డిక్లరేషన్ ఫెయిల్ అయిపోయింది. ఇవాళ ఉమ్మడిగా జరిగినటువంటి మైనార్టీ డిక్లరేషన్, స్పోర్ట్స్ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ఫెయిల్ అయిపోయినాయి. తులం బంగారం ఫెయిల్ అయిపోయింది, 2,500 ఫెయిల్ అయిపోయినాయి. మొత్తానికి అన్ని స్కీములు కాంగ్రెస్ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనపడతాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడం కోసం డైలమా ఆడి, గేమ్ ఆడి, ఒక మెస్సీతో ఒక గేమ్ అని, తర్వాత మూసి అని ఒక గేమ్ అని, ఇదంతా మసిమూసి మాడిగాయలు చేస్తాను. ఒకవేళ వాళ్ళకు నిబద్ధత ఉంటే ఇవాళ దాదాపుగా 7,000 గ్రామ పంచాయతీలు గెలవాలి. వాళ్ళు గెలిచిన నిజంగా ఎన్ని? ఇవాళ క్షేత్రస్థాయిలో సబ్జెక్టు కరప్షన్ 3,800 కంటే ఎక్కువ ఉన్నాయంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. రేపటికి రేపు రిపోర్ట్ వస్తుంది, నేను మొత్తం రిపోర్ట్ మీకు ఇస్తా. స్వాతంత్ర టీవీ దగ్గర లేనట్టుంది. నేను చెప్తుంది ఏంటంటే దాదాపు 600 గ్రామ పంచాయతీలు ఏకాభిప్రాయంతో వచ్చినాయి. దాదాపు 700-800 ఆల్రెడీ ఇండిపెండెంట్ గెలిచిర్రు. ఇలా బీజేపీ సబ్జెక్టు కరప్షన్ బీజేపీ కూడా 700 గ్రామ పంచాయతీ గెలిచింది. దాదాపు 2,900 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. వాళ్ళు గెలిచిన ఎన్ని 3,800 3,900 కంటే ఎక్కువ ఉండవు. కానీ ఇవాళ కొంతమంది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా 3,000 నుంచి 4,600 అని చెప్తుంది. అది సబ్జెక్టు కరెక్షన్. ఎందుకంటే వాస్తవం కనిపెట్టారు కదా. ఇవాళ రేపు జరగబోయే థర్డ్ విడతలో 3,900 పైచీలు గ్రామ పంచాయతీలు ఉంటాయి. నేను చెప్తున్న ఛాలెంజ్ చేసి రేపు సాయంత్రం ఇదే డెబిట్ లో 2,000 పైచీలకు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళబోతుంది. ఎందుకంటే గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీకి రెబల్స్ తక్కువ ఉన్నారు, అక్కడ పార్టీ గుర్తుండదు. కానీ కాంగ్రెస్ ఇవాళ 12,000 గ్రామ పంచాయతీల ప్రతి దగ్గర రెబలేసారు. ఇవాళ బీజేపీ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా, ఇండిపెండెంట్ గెలిచినా వాళ్ళ ఖాతాలను వేసుకుంటారు. ఒక్క ఓటుతో గెలిచినా వాళ్ళ ఖాతాలను వేసుకుంటారు. అంటే మొత్తం మసిమూసి మారడుగాయలు చేసి కాంగ్రెస్ కన్ఫ్యూజ్ చేసి ఇవాళ 2 వ్యక్తులు చనిపోయారు. బీజేపీ మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు రౌడీజము, దౌర్జన్యం కొట్టి చంపిరండి. మన చరిత్రలో తెలంగాణలో ఎన్నడూ కూడా స్వాతంత్రం వచ్చిన 60-70 ఏళ్లలో కొట్టుకోండు తెలంగాణలో ఉండదు. కానీ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ల కామారెడ్డిలో కానీ ఇవాళ తుంగతుర్తిలో కానీ చంపిన్రు కాంగ్రెస్ కార్యకర్తలు మా బీఆర్ఎస్ అభ్యర్థులను. ఇది వాళ్ళకే వదిలేస్తున్నాం మేము. నేను ఏమంటున్నానంటే నిష్పక్షపాతంగా జరగాల్సిన ఎలక్షన్ పోలీస్ పహారాలో, ఇప్పుడు ఎమ్మెల్యేల పహారాలో తొడగొట్టి మీసం తిప్పి ఎలక్షన్ పెడుతున్నారు. నేనేమంటున్నానంటే మీరు జరగాల్సినటువంటి ఎలక్షన్ 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావట్లేదు, 3,000-4,000 కోట్లు పోయినాయి. ఎందుకు 24 నెలలు మీరు ఎలక్షన్ పెట్టేది అడిగితే సమాధానం లేదు. మేము గెలిచిన 2018లో వెంటనే ఎలక్షన్ పెట్టి 15th ఫైనాన్స్ డబ్బులు తెచ్చి ట్రాక్టర్లకు డీజిల్, పారిశుద్ధ్యము, వీధి లైట్లు, గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ కు శాలరీస్ అన్ని పకడ్బందీగా చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇలా అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఫెయిల్ అయింది? ఇలా అప్పులు అడిగితే చెప్పులు తీసే దొంగ చూసినట్టు చూస్తాను. అంటే వైఫల్యము కొట్టొచ్చినట్టు రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తుంది. ఏదో నామకే వస్తు గెలుస్తున్నాం చెప్తారు. నిజంగా నిబద్ధత ఉంటే వాళ్ళు ఇలా జరిగిన 8,000 గ్రామ పంచాయతీల పై చిలుకులో 7,000 గెలవాలి. వాళ్ళు గెలిచినని 3,900 4,000, వాళ్ళ ఖాతాలో ఇంకో 600 4,600. ఇది అట్టర్లీ తప్పు, 100% తప్పు. రేపు జరగబోయే ఎలక్షన్లలో, సర్పంచ్ ఎలక్షన్లలో, వార్డు మెంబర్లలో ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలుస్తుర్రు. గెలుస్తుర్రు అంటే ఈ 2 విడతలుగా చూసిర్రు. వాళ్ళు ఫస్ట్ విడత 11వ తారీఖు, 2వ విడత 14వ తారీఖు చూసిర్రు. వీళ్ళ మోసం ఎట్లుంది, వీళ్ళ అన్యాయం ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ ప్రజలు గ్రహిస్తారు. ఇలా గవర్నమెంట్ లో ప్రజలకు ఏం అభివృద్ధి జరుగుతుందని ప్రజలు గ్రహిస్తారు. ఇలా కొన్ని దిక్కులో గెలవకపోవచ్చు, కొన్ని దిక్కులో ఓడిపోవచ్చు. అది గెలుపోవడం పక్కన పెట్టి, కానీ కాంగ్రెస్ పార్టీ
మంచిగా అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది, ప్రజాపాలన అనుకుంటే 12,700 గ్రామ పంచాయతీలలో దాదాపుగా 8,000 9,000 రావాలి. మరి ఎందుకు 4,000 కన్నా చతికిల పడ్డదంటే చెప్పట్లేదు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా సీనియర్ జర్నలిస్టులు అయినా ఎవరైనా గ్రౌండ్ లెవెల్కి వెళ్తే కనబడుతుంది. గ్రౌండ్ లెవెల్లో ఉన్నది చెప్తున్నాను నేను. గ్రౌండ్ లెవెల్లో జరిగింది ఏంటంటే మొత్తం 32 జిల్లాలల్లో హైదరాబాద్ వదిలేస్తే ఎక్కడ కూడా కాంగ్రెస్ గాలి లేదు. ఒకవేళ కాంగ్రెస్ గాలి ఉందంటే మరి మేమెట్లా 3,000 గెలిచినాం? వాళ్ళు రూరల్లో మాకు ఎమ్మెల్యేలు రాలేదు కదా, మరి వాళ్ళకే వచ్చినాయి. రూరల్ 64 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ రేషియోలు చూసుకుంటే వాళ్ళు 10,000 గ్రామ పంచాయతీలు గెలవాలి. మరి 10,000 గ్రామ పంచాయతీలు ఎక్కడ వచ్చినాయి? ఇలా హైదరాబాద్ లో మేము ఎక్కువ గెలిచిన 23 సీట్లు, మరి ఇక్కడ గ్రామ పంచాయతీలు లేవు కదా. అంటే రేపు జరగబోయే ఎంపీటీసీ ఎలక్షన్లు, జడ్పీటీసీ ఎలక్షన్లలో గుర్తులు ఉంటాయి. అంటే కాంగ్రెస్ కనుమరుగే పరిస్థితి కనబడుతుంది. రేపు జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ మున్సిపల్ నోటిఫికేషన్ వస్తే గుర్తులు ఉంటాయి. అంటే కారు గుర్తుకు అన్ని మున్సిపల్ 147 మున్సిపల్లలో హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, నిజామాబాద్ కానీ మళ్ళీ పుంజుకొని ముందుకు వెళ్తుంది పిఆర్ఎస్ పార్టీ అని. ఇదే ఈ ఎలక్షన్ దుర్పన్నం. నేను ఏమంటున్నంటే అబద్ధాలు చెప్పడం టీవీలకు వచ్చేట్టు కాదు. గ్రౌండ్ లెవెల్ ఏం జరిగింది, ఓట్ పర్సెంట్ ఏం జరిగింది, ఎంత పోల్ అవుతుంది, ఏం ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏమి ఇస్తున్నది మనం గ్రహించాలి. మీరే చెప్తున్నారు 4,600 అని. అది తప్పు అంటున్నా. ఎందుకు తప్పు అంటున్నంటే వాళ్ళు 3,900 కంటే గెలవలేదు. 4,600 కాదు, వాళ్ళు నిజంగా నిబద్ధత ఉంటే 8,500 9,000 గ్రామ పంచాయతీలు గెలవాలి. 12,700 గ్రామ పంచాయతీలకు పోయినసారి బీఆర్ఎస్ పార్టీ 2018లో 80 to 85%, దాదాపుగా 9,000 గ్రామ పంచాయతీలు, 32 జిల్లా పరిషత్ చైర్మన్లు, అన్ని కైవసం చేసుకున్నారు. వెంకటేశ్వర్ గారు, మా దగ్గర స్వతంత్ర న్యూస్ ఛానల్లో నా దగ్గర లిస్ట్ ఉంది. ఎందుకంటే నేను తీసుకునే లిస్ట్ కూడా లీగల్. నా దగ్గర ఉన్న లీగల్ కూడా గ్రామ పంచాయతీలు, తెలంగాణలో ఎన్ని గ్రామ పంచాయతీలు, ఫస్ట్ విడతలో ఎంతమంది గెలిచారు, సెకండ్ విడతలో ఎంతమంది గెలిచారు అని క్లారిటీ కులాంకుశంగా మీకు వివరిస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర లిస్ట్ ఉందో లేదంట. లిస్ట్ ఉంటేనే చూపెడతాను తప్ప, చెప్తాను తప్ప లిస్ట్ లేని కాదు. అంటే గెలిచిన అభ్యర్థి ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఉన్నారో ఒక్కొక్క వారిగా గెలిచిన అభ్యర్థులు, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు, వాళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా 1,026. ఫస్ట్ విడతలో 448 మంది విన్ అయ్యారు ఇండిపెండెంట్ అభ్యర్థులు. రెండో విడతలో 578 మంది. ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎట్లా అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కదా, తన గ్రామ సమీపంలో తన గ్రామంలో అభివృద్ధి కోసం పోతారని అది కాంగ్రెస్ ఖాతాలో వాళ్ళు వేసుకున్నారంటే వాళ్ళు పోతేనే. ఈరోజు కూడా మన మంత్రుల దగ్గర చాలామంది కాంగ్రెస్ కండోలు కప్పుకున్నారు. అది బీఆర్ఎస్లు కూడా కొంతమంది వేయరు. నేను చెప్తున్నా కదా, నాది ఎక్కడో కదా, మారుమూల ప్రాంతమే. మీరు అన్నట్టు నాది మారుమూల ప్రాంతం నుంచి నేను వచ్చిన కాబట్టి విషయం, ఎందుకంటే నాకు ఆ స్టడీ ఉన్నది కాబట్టి అక్కడ నుండి వచ్చిన కాబట్టి నాకు అది చెప్తున్నా. ఎస్, మనతో పాటు బీజేపీ నుంచి రాజు గారు కూడా జాయిన్ అయ్యారు. రాజు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి, జై శ్రీరామ్. ఎస్ రాజు గారు, మొత్తం మీద ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ కంచుకోటలను బద్దలు కొడతాం, ఖచ్చితంగా బీజేపీ విన్ అవుతుందన్న నేపథ్యం ఉంది. బీజేపీ నాయకులు కావచ్చు, ఇటు మంత్రులు కావచ్చు, ఎందుకంటే కేంద్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 7 ఎమ్మెల్యేలు 7 ఎంపీలను ఇచ్చినట్టు తెలంగాణ ప్రజలు ఎందుకని బీజేపీ వైపు మొగ్గు చూపలేదు? ఓన్లీ ఫస్ట్ విడతలో 189, రెండో విడతలో 217, సో టోటల్గా 406కే పరిమితమైంది. ఎందుకని అసలు ఏడబోయింది ఇది? బీజేపీ ఇది స్థానిక సంస్థల ఎలక్షన్స్ అండి. ఇది పార్టీ గుర్తుతోటి కాదు గెలిచేది. బీజేపీ కాంగ్రెస్ అని చెప్పే కాదు. మీరు ఇంతకుముందు చెప్పిన లిస్ట్ లో ఏకగ్రీవాలు కూడా ఉన్నాయి. ఏకగ్రీవాలు మీరు చెప్పలేదు. ఏకగ్రీవాలు కూడా వాళ్ళ ఖాతాలోకే వేసుకున్నారు. ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు కదా, వారు రాజుగారు నిజంగా గెలవాలని చెప్పేసి అనుకుంటే 9,000 వరకు వెళ్ళాలి. కొంచెం వెనకాలకి వెళ్ళారా రాజుగారు? కొంచెం వెనకాల కాదు. ఇది ఇండిపెండెంట్ లోకల్లో గ్రామంలో మంచి వ్యక్తి, అలాంటి పర్సన్ ఏంటి, మన గ్రామానికి ఎవరైతే అభివృద్ధి చేస్తారు, ఎవరైతే దీన్ని చక్కదిద్దుతారనే అంశంతో గ్రామంలో ఉన్న అభ్యర్థి మంచి అభ్యర్థిని ఎన్నుకోవడం జరుగుతుంది తప్ప కానీ పార్టీ వ్యక్తి అని చెప్పేసి ఎక్కడ చూడదు. ప్లస్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు పార్టీ మిగతా సభ్యులు ఉన్నారో, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇండిపెండెంట్లు కానీ, మిగతా ఇండిపెండెంట్లు ఎంతమంది పోటీ చేసారో, ఎన్ని ఇండిపెండెంట్లు వచ్చినా కూడా మా క్యాండిడేట్ అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేసుకోవడం జరిగింది. అంతే తప్ప కానీ పర్టికులర్ గా కాంగ్రెస్ కండవా కప్పుకొని పోటీ చేసిన వారు అనేది ఈ లెక్క కరెక్ట్ కాదని చెప్పేసి అనేది మా దగ్గర ఉంది. ఓకే, ఎందుకంటే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో 4 అంటే ఒక పార్టీ 3 పార్టీలలో 3 నిల్చున్నా కానీ అదర్ నుండి వెళ్ళి అపోజిట్ క్యాండిడేట్ నిల్చుంటాడు. ఈ 3 కంటే అపోజిట్ క్యాండిడేట్కే విన్ అయిన ఛాన్స్ ఉండేది. అతను ఎలా పడుతా అంటే అతను ఎవరికి మద్దతు తెలుపుతారని మీరు అనుకుంటున్నారు? ఎవరికి మద్దతు లేదండి. గ్రామంలో అభివృద్ధి చేస్తాడు, మంచి పర్సన్,
ఇతనైతే మా గ్రామంలో బాగుంటుంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళే తప్ప కానీ వాళ్ళు ఎవరికి మద్దతు చెప్తారని చెప్పేసారంటే ఆ. ఒకవేళ బీఆర్ఎస్కి పోతే బీఆర్ఎస్ ఇప్పుడు క్యాండిడేట్ ఒకటే, అవుతాడు, 3 కాంగ్రెస్ సంవత్సరాలు పోతే కాంగ్రెస్ అధికారంలో క్యాండిడేట్ అవుతాడు, బీజేపీ మా అయితే దగ్గర బీజేపీ నుంచి క్యాండిడేట్ అభివృద్ధి అవుతాడా కాదా? ఉంటుందని చెప్పేసి అనేది అవుతాడా కాదా? ఆనవాయితీకి ఎప్పటి నుంచి జరిగేదే మా పార్టీలోకి రండి అని చెప్పేసి అని పోయి ఇప్పుడు ఏ దొడ్లో ఇన్నా కూడా ఏ దొడ్లో కట్టినా కూడా మా దొడ్లో ఇన్నా అని చెప్పేసి అని అదే తీసుకొచ్చుకొని సామెత, కట్టేసుకోవడం అదే జరుగుతుంది. వ్యవహారం, అదే అంతే వ్యవహారం, తప్ప అదే వ్యవహారం. ఒక సర్పంచ్లనే కాదు, ఎంపీటీసీలు ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు, మహాన్ మేధావులు ఉంటారు, అదే ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి ఎంతమంది పోయిన వాళ్ళని చూస్తలేం. కానీ ఎస్, కంటిన్యూగా వాస్తవానికి బీజేపీ, నిజంగా బీజేపీ మీరు అన్నట్టు ఇది స్థానిక సంస్థల ఎలక్షన్లు అంటే అవి కాదు, స్థానిక సంస్థల ఎలక్షన్లు అయినా కానీ ఒక ఓటుతోటే రాజ్యాంగంలో మారుతుంది. ఏది ఎక్కువ ఎమ్మెల్యేకి కావాల్సిన సీట్లు, ఎమ్మెల్యేకు పడాల్సిన ఓట్లు కూడా గ్రామ పంచాయతీ నుంచెల్లే. అది ఆ ఫిగర్ అంటే మన అందరికి కూడా తెలిసిన విషయమే ఉంది. ఎందుకంటే రాజుగారు ఇందులో ఒక వ్యక్తి ఎన్నుకుంటాడు అని అంటే అతను ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనేది ఆ గ్రామ పంచాయతీలో అందరికి తెలిసిన వ్యక్తే ఉంటాడు, తెలియని వ్యక్తి అయితే ఉండరు. అదే ఒక గుర్తు మాత్రం పార్టీ గుర్తు ఉండదు, కానీ ఆ వ్యక్తి ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. బలపరుస్తున్న ఏ పార్టీ నుండి వెళ్ళి అనేది ఉంటుంది. అందుకని బీజేపీకి ఇంత తక్కువ రావడానికి కారణాలు ఏమై ఉంటాయి? రాష్ట్రంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేది సింబల్ తోటి ఉండదు, పార్టీ సింబల్ తోటి ఉండదు. అదే 42% డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ ఎక్కడ పోయింది? మరి ముందు జెడ్పీటీసీ ఎంపీటీసీ పెడతానని చెప్పేసి మాట ఎట్టిపోయింది? ముందు ఇది పెట్టడం ఎందుకు వచ్చింది అంటే స్థానిక సంస్థలలో గ్రామంలో సర్పంచ్ కనుక మనం ఎవరినో ఎన్నుకున్నా కూడా మనం అభివృద్ధి చేసేది 3 సంవత్సరాలు మన అధికారంలో ఉన్న పార్టీ అని చెప్పేసి అనేది గత 10 సంవత్సరాల నుంచి ఆనవాయితీ నడుస్తూనే ఉంది. అదే విధంగా ఇది ముందు పెట్టేసి వీళ్ళందరినీ మన గుప్పిట్లో కట్టేసుకొని రేపు జరగబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు చెక్ పెట్టడం కోసం అనేది ఒక ముందు ప్రయత్నంగా ఇది ముందు తీసుకురావడం జరిగింది. జెడ్పీటీసీ అంతా నిక్కచ్చిగా ఉండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలకు కానీ లేకపోతే రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో ఆ పాలనకి ఆకర్షితులై కనుక దీంట్లో ఓటేసే అవకాశం ఉంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుండే కదా. అది పెట్టకుండా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చిండు? దాంట్లోనే అక్కడ ఓటమి అనేది అంగీకరించిండు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కూడా పెట్టడానికి గల కారణం అనేది 100% అందరికీ తెలుసు. సర్పంచ్ ఎందుకు ముందు పెట్టిండు అని చెప్పేసి అనేది 3,000 కోట్ల నిధులు 3,000 కోట్ల రూపాయల నిధులు అనేది వాపస్ పోతాయని చెప్పేసి అనేది ఒక్క ఆలోచనతో ఈ ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. అంతే తప్ప కానీ గ్రామాల్లో ఏదో ప్రజాప్రతినిధులుగా మా పార్టీ నుంచి మాకు సపోర్ట్ ఉంది, మాకు కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉనికి కోల్పోలేదు, మేము 2 సంవత్సరాల్లో మేము చేసిన ఈ తూతూ మంత్రంగా చేసిన అభివృద్ధి పథకాలు సరిపోతాయని చెప్పేసి అనేది గెలిపించింది వీళ్ళని. అలా గెలిపించాలని చెప్పేసి అనుకున్నారంటే పక్కా జెడ్పీటీసీ ఎంపీటీసీ పార్టీ లోగో తోటి 42% రిజర్వేషన్ ఏదైతే దొంగ హామీలు ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ లో దొంగ హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు 420 మోసాలతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వము పార్టీ సింబల్ తోటి పెడితే దీన్ని ఎవరు కూడా వ్యతిరేకించే వాళ్ళు కాదు. రైట్ అండి. మొత్తం మీద మనతో పాటు మిట్ట నరసయ్య గౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నరసన్న గారు గుడ్ ఈవినింగ్. 3,000 కోట్ల రూపాయలు వెనక్కి మళ్ళీపోతాయన్న ఆలోచన తప్ప దీంట్లో ఏది లేదు. రైట్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్ రైట్ తమ్మిద తెలంగాణలో ఊపందుకున్న నేపథ్యం ఉంది. ఇక రేపు తుది విడత అంటే క్లోజ్ కానుంది. ఈ నేపథ్యంలో 2 విడతలు క్లోజ్ అయిన నేపథ్యంలో 3వ విడత రౌండ్ రేపు పొద్దున 7 గంటల నుంచి వెళ్ళి 1 గంట వరకు ఆ ఎలక్షన్ జరగనుంది. 1 గంటల నుంచి వెళ్ళి 4 గంటలైనా 5 గంటల వరకు అయినా కానీ ఫలితాలు వెలువడం ఉన్నాయి. 3వ విడత ఎలక్షన్ సజావుగా జాగితే తెలంగాణలో ఎవరి భౌత్యం ఎలా ఉండబోతుంది, ఏ పార్టీకి ఎంతమంది సర్పంచులు గ్రామ పంచాయతీల్లో మండలాల్లో వారిగా ఉన్నారనేది ఒక లెక్క మాత్రం వస్తుంది. దానికి అప్పుడు ఏ పార్టీకి ఎంత బలం ఉందనేది కూడా కొంత తెలిసే ఆస్కారం ఉంది. మిట్ట నరసయ్య గౌడ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మీట్లో ఉన్నట్టుంది నరసన్న. మ్యూట్లో లేదన్నా. ఇప్పుడు ఓకే. నరసన్న, మొత్తం మీద ఇటు కాంగ్రెస్ ప్రభంజనం ముందుకు పోతుంది అని చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ. కానీ ఫస్ట్ విడతలో 2,425, రెండో విడతలో 2,297, టోటల్గా 4,722. కానీ ఇక్కడ 1,026 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందిన నేపథ్యం అవి కూడా మీ ఖాతాలో వేసుకున్నారు. అవి అయితేనే 5,748 అంటున్నారు. కానీ ఇదంతా కూడా
వాళ్ళు గెలిచిన వాళ్ళు లేదంటే విన్ అయిన వాళ్ళు వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకున్నది. మా దగ్గర ఎమ్మెల్యే లేకపోయినా మాకు బలం లేకపోయినా కానీ మేము సెకండ్ పొజిషన్లో ఉన్నాము. 2359 రెండో విడతలో 2359 మందిని గెలిపించుకున్నామనేది బీఆర్ఎస్ చెప్తుంది. ఎలా చూడొచ్చు మొత్తం మీద ఇక మూడో విడత కూడా రేపు ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎలా చూడొచ్చు ఏంటి కాంగ్రెస్ పరిస్థితి ఏంది? ఎందుకంటే గడ్డు కాలంలో ఉంది అని చెప్పినటువంటి వ్యక్తులకు ముందుకు పోతుంది అనేది నిర్దేశం చేయనున్నారా? ఎలా ఉండబోతుంది? వాయిస్ క్లియర్ ఉందా? యా, కంటిన్యూ. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. నేను ఇప్పటిదాకా ముగ్గురు ప్రతినిధులు మాట్లాడింది విన్నా, నేను డిస్టర్బ్ చేయలేదు వాళ్ళను. యా, మిమ్మల్ని కూడా ఎవరు డిస్టర్బ్ చేయరు. అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి మాట్లాడుతూ ఇక వారు ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేశారు. అంటే నేనేమంటున్నా అంటే విమర్శలు కూడా కొద్దిగా కనీసం ఒక సామాన్య మానవుడు వింటే కూడా అరే నిజమే మాట్లాడుతున్నది కూడా అనిపించాలి కదా. అయితే నేను కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడతానని ఈ మధ్యన వీళ్ళ పేపర్ కూడా వేసుకుంటా ఉన్నా. నాకు 8-9 పేపర్లు వస్తాయి, ఈ పేపర్ కూడా యాడ్ చేసుకున్నా. ఎందుకంటే వీళ్ళు ఏమని రాశారు కాంగ్రెస్ గురించి అని. మరి వాళ్ళ పేపర్లో కూడా వాళ్ళది 1100 చిల్లర అని రాస్తా ఉన్నారు, మరి 2300, 2200, 2400 అని రాస్తా ఉన్నారు. మరి వాళ్ళ పేపర్లో వాళ్ళే రాసినటువంటి రాతలను కూడా కాదని కాంబోజ్ గారు అడవులుగా మాట్లాడారు. అయితే దాన్ని తప్పించుకోవడానికి ఆయన ఏం చేస్తా ఉన్నాడు, సబ్జెక్టు కరెక్షన్ అంటా ఉన్నాడు. నేను అనేది ఏంటంటే రాష్ట్రములో ప్రజాపాలన జరుగుతుంది. ప్రజలు వారి వారి విజ్ఞతతోటి వారు ఓటేస్తా ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళను బలపరిచిందని చూసుకొని వాళ్ళు ఓటేస్తా ఉన్నారు. అలా ఓటేస్తే గెలిచినటువంటి వాళ్ళు మీ లెక్క ప్రకారం కూడా 4700 మంది మేమున్నాం. ఆ ఇండిపెండెంట్లను వదిలిపెట్టండి. ఇండిపెండెంట్లు వాళ్ళు బీజేపీలో పోతారా, కాంగ్రెస్ లో పోతారా, బీఆర్ఎస్ లో కొంతమంది అటు కొంతమంది ఇటు పోతారు. మొత్తం గంపగుత్త మా దగ్గరికి ఏం రారు కదా. ఎవరి దగ్గర పోతే వాళ్ళ అవుతారు. నేను అనేది ఏంటంటే మా వరకు గెలిచిన 4700 చిల్లర వేసుకున్నా కూడా వీళ్ళు ఎక్కడో సగంలో ఉన్నారు. మీ విచిత్రం చూడండి, మేము గెలిచిన దాంట్లో సగం లోపలనేమో బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ గెలిచిన దాంట్లో సగం వరకేమో ఇండిపెండెంట్లు ఉన్నారు, వాళ్ళు గెలిచిన దాంట్లో సగం వరకేమో బీజేపీ ఉన్నది. విచిత్రం చూడండి ఎట్లా ఉన్నది. మళ్ళీ వీళ్ళు పెద్ద పెద్ద విమర్శలు. ఇప్పుడు పార్టీ గుర్తు కనుక చూపిస్తే మొత్తమే గెలిచేస్తామన్నట్టు చెప్తా ఉన్నారు. నేను అనేది భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వారికి వచ్చినాయి 2 విడతలు కలిపితే 406 సీట్లు వచ్చినాయి. ఏం మాట్లాడతారండి? రేపు పొద్దుగాల మీకు గుర్తు వస్తే మాత్రం బుద్ధి మొత్తం వేస్తారా? ఏమైంది జూబ్లీ హిల్స్ లో? ఏమైంది మీది? హైదరాబాదులో భారతీయ జనతా పార్టీకి అంతో ఇంతో పట్టు ఉంది అని మనకు తెలుసు. ఇలా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సింగిల్ ఎన్నిక బై ఎలక్షన్ జరిగితే అక్కడ డిపాజిట్ పోగొట్టుకుంది బీజేపీ. బీజేపీ గుర్తే కదండి ఉన్నది, అక్కడ సపోర్ట్ చేయరు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మేము సిటీలో గెలిచినాము, రూరల్లో గెలవలేదు, పర్సెంటేజ్ అటు ఇటు 9,000 గెలవాలి 8,000 గెలవాలని గ్యారెంటీ చెప్తా ఉన్నారు. మరి సిటీలో ఉన్న మీ జూబ్లీ హిల్స్ సీట్ ఎందుకు గెలుచుకోలేకపోయారు మీరు? నేను అనేది ఏంటంటే ప్రజలలో మార్పు వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తలేదు, బీఆర్ఎస్ ఏం చేస్తలేదు, ఇక్కడ కాంగ్రెస్ మాత్రమే ప్రజలలో ఉండి ప్రతి విషయం చెప్పుకుంటూ చేస్తా ఉంది. మాకు పనికొచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న ఉద్దేశంతోటే ఈ రోజు మోర్ దాన్ 50% సీట్లు ఈ అవలీలగా గెలిచినాం. వీళ్ళంతా ఏం ప్రచారం చేసినండి? కాంగ్రెస్ పని కథం, ఒక్క సీటు కూడా రాదు, ఇక కథమే, మేమే వస్తామని ఇద్దరు సంకలు గుద్దుకున్నారు. ఒక ఆయన హాఫ్లో ఉన్నాడు, హాఫ్లో పావులో ఉన్నాడు ఒక ఆయన. నేను అనేది ఏంటంటే ప్రజల దగ్గర మీరు ఇట్లనే అబద్ధాలు చెప్పుకుంటా పోతా ఉంటే ఈ ఉన్న సీట్లు కూడా రావు మీకు. రేపు పొద్దుగాల మీ పార్టీ గుర్తుల మీద మీరు గెలుస్తారని అనుకుంటే అది అడియాషనే. ఏం చూసేస్తారండి మీరు? ఏకంగా మోడీ గారు ఆగాలి కదా. మోడీ గారు చెప్తా ఉన్నాడు, ఒక మొట్టికాయ వేసి చెప్పిండు, అరే అసదుద్దీన్ ఓవైసీ అన్న జర అంతో ఇంతో నయంగా ఉన్నాడు, అంతకంటే దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, అసలు భారతీయ జనతా పార్టీ ఉందా లేదా తెలంగాణలో ఒక ప్రధానమంత్రి చెప్పిండంటే ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో చూడండి. మేము లేస్తే ఉరుకుతాం, లేస్తే గెలుస్తాం, పార్టీ గుర్తొస్తే గెలుస్తాం అంటే ఎక్కడున్నారు మీరు? 406 జరిగిన 8,000 చిల్లర ఎలక్షన్ జరిగింది, మీకు వచ్చింది 400. ఏం మాట్లాడతారండి మీరు? అది లేదు ఇది లేదు. ఇప్పుడు అన్ని చూసే కదా ఓట్లేసింది, అన్నిటిని బేరే చేసుకునే కదా ఓట్లేసింది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏమంటదంటే
రూరల్లో మాకు లేరు కానీ మాకు మస్తు సీట్లు వచ్చినాయని చెప్తా ఉన్నారు. మీకు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంత రావాలి? మరి అదే పర్సెంటేజ్లో ఎంపీ సీట్లు ఎందుకు రాలేదండి? మీకు 39 వచ్చినాయి కదా, ఆ పర్సెంటేజ్లా నెక్స్ట్ జరిగినటువంటి ఎంపీ సీట్లలో మీకు ఎన్ని రావాలి? 7, 8 రావాలి కదా, మరి ఒకటి కూడా రాలేదు. మరి పర్సెంటేజ్ ఎక్కడ పోయింది మీరు చెప్పినటువంటి పర్సెంటేజ్? అది కాదు వాస్తవం. ప్రజలలో బీఆర్ఎస్ మీద ఇప్పటికీ కూడా పూర్తి స్థాయి వ్యతిరేకత ఉంది. ఇలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు చెప్తున్నటువంటి మాటలు వింటే ఏవగించుకుంటా ఉన్నారు. ఒక్కొక్క విషయాలు చెప్తా, మాధవరం కృష్ణారావు గురించి కానీ, మిగతా వాళ్ళ గురించి కానీ, కేటీఆర్ గురించి కానీ చెప్తా ఉంటే ప్రజలు ముక్కున వేలేసుకుంటా ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్ ఆర్డర్ కూడా చేసింది ఎంక్వైరీకి. కాబట్టి నేను ఏమంటున్నా, వచ్చే 10, 20, 30 సంవత్సరాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరంగానే ఉంటది. అది పక్కా రాసి పెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు చేతులా జారవించుకున్నారు కాబట్టి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నెగ్లిజిబుల్ గానే ఉంటది. వాస్తవంగా వాళ్ళు పుంజుకునేది ఉండే, ఎందుకంటే ఎంపీ సీట్లు మాతో బరాబర్ వచ్చినాయి, బీఆర్ఎస్ గుండు సున్న వచ్చింది. అయినప్పుడు వాళ్ళు పుంజుకుంటారు అనుకున్నాం. అంటే ప్రజలలో వాళ్ళ పర్ఫార్మెన్స్ 0 ఉంది. కాబట్టి ఇక్కడ బీజేపీ అనేది మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ ఒక 50% లో ఉన్నది. అంటే బీజేపీని దాటుకొని వాళ్ళు దానికి సంతోషపడుతుండొచ్చు బహుశా. కాబట్టి నేను ఒక్కటే అంటున్నా, ప్రజలలో మార్పు వచ్చింది. కేసీఆర్ మూలన పడ్డాడు, కేటీఆర్ ఏం మాట్లాడతాడో తెలియదు. అన్ని స్కామ్లు బయటకు వస్తా ఉన్నాయి విత్ ప్రూఫ్స్ తోటి. నేను చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ చెప్పడం కాదు, వారి తనయ కవిత గారే పిన్ పాయింట్ గుంటనక్క అని మరి చెప్తా ఉంది. ఇన్ని చేసిన తర్వాత ప్రజలు ఓట్లేస్తారని ఎట్లా అనుకుంటారని, ఇవి కూడా ఎట్లా వచ్చినాయి నేను ఆశ్చర్యపోతా ఉన్నా. ఒక్కొక్క విడతలో 1000 కొట్టుకొచ్చి ఎట్లా వచ్చినాయి అని చూస్తా ఉన్నాను. అంటే స్థానికంగా ఉన్నటువంటి గ్రూపుల వల్ల వచ్చి ఉండాలి తప్పితే వీళ్ళ పార్టీని చూసి మాత్రం ఓట్లేసినట్టుగా మనం భావించవద్దు. కాబట్టి వచ్చే స్థానిక ఎన్నికలలో ఏది కార్పొరేషన్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, ఏ ఎన్నికలు వచ్చినా ఇదే పునరావృతం అవుతుంది. దీంట్లో అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు జెడ్పీలన్నీ కొట్టుకుపోయారు. బీఆర్ఎస్ ఎందుకు కొట్టుకుపోయినా అంటే వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడ ఓటేయాలను వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకున్నారు. 32కు 32 జెడ్పీలు ఎత్తుకపోయినటువంటి చరిత్ర మనం చూసినాం. ఇప్పుడు కాంబోజ్ గారు చెప్తాడు 147 మున్సిపాలిటీలు మొత్తం కొట్టుకొస్తాం. ముందే ఉంది కదా, ఎంతో దూరంలో లేదు. నాకు తెలిసి జనవరి, ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది. అప్పుడు మనకు తెలుస్తాం కదా, మనం రోజు కలుస్తూనే ఉంటాం, ఏదో ఒక టీవీలో కలుస్తాం. కాబట్టి నేను ఏమంటున్నానంటే ప్రజల ఎలక్షన్ జరుగుతాయండి. జనవరి, ఫిబ్రవరిలో ఎలక్షన్ జరగడంలో ఇబ్బంది ఏం లేదు, కానీ రిజర్వేషన్ ఎంత పర్సెంటేజ్ ఇవ్వగలుగుతారు అదొకటి చెప్పండి ప్రజలకు. మీరు కూడా మాట్లాడితే ఎట్లా, మీ పార్టీ కూడా మాట్లాడితే ఎట్లా చెప్పండి. నేను రిజర్వేషన్ రాజుగారు ఒక్క రాష్ట్రాన్ని మొత్తం దోచుకోవడంలో రాజుగారు ఒక్క నిమిషం ఏం మాట్లాడుతారండి మీరు 400 తెచ్చుకోలేదు చక్కగా. 400 గ్రామాల్లో సర్పంచ్ లేని పరిస్థితి నుంచి, గ్రామాల్లో ఒక సర్పంచ్ కూడా లేని పరిస్థితి నుంచి ఈ పరిస్థితి వచ్చామంటే అర్థం చేసుకోండి. గ్రామాల్లో సర్పంచ్ అనే స్థానిక సంస్థలలో బీజేపీ అనేది రాజుగారు ఒక్క నిమిషం ఓటింగ్ పర్సెంటేజ్ తెలంగాణలో ఎంత ఉంది బీజేపీ? రాజుగారు ఒక్క నిమిషం 9%. రాజుగారు ఒక్క నిమిషం కన్ఫ్యూజ్ కాదు, ఎందుకంటే వీరందరూ సరే. నరసయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి రెబల్ అభ్యర్థులు పోయి ఆ పార్టీ మద్దతు అనుకొని గెలిస్తే వాళ్ళకి 1000 వచ్చినాయి, 2 సార్లు 2000 వచ్చినాయి, కానీ అవి కూడా రావు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు జెడ్పీటీసీ, ఎంపీటీసీలలో చాలా దారుణమైన ఓటమి చవి చూడబోతా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అది గుర్తుపెట్టుకోకుండా ప్రతిదానికి సబ్జెక్టు కరెక్షన్ అని విమర్శలన్నీ చేసుకుంటూ పోతే ఎట్టనండి. మీ పేపర్లో రాసిరు కదా, మీ పేపర్లో నమస్తే తెలంగాణలో రాసిండు ప్రతి విడతలో 2000 పైచిలకు సర్పంచులు కాంగ్రెస్ గెలిచింది అని. మరి మీరెట్లా రాసిరు? మేము గెలవకపోతే 2400, 2300 అని 2 సార్లు రాసిరు కదా. మరి మీరు వచ్చేమో సబ్జెక్టు కరెక్షన్, అసలు మీరు ఓడిపోయారు, ఆ పర్సెంటేజ్ ఇంత, ఈ పర్సెంటేజ్ ఇంత అంటే అది కాదు వాస్తవం. ప్రజలలో మీరు పలసగైండు, మీరు దాన్ని సరి చేసుకోండి. ఆ కేటీఆర్ నోటి దురదతోటే మొత్తం పోయింది.
కాబట్టి Right. మీరు దాని మీద దృష్టి పెట్టాలి కానీ మీరు మాకు ఏదో సమాధానాలు చెప్తేటనండి. మా Right. పార్టీ బాగా పర్ఫార్మెన్స్ చేస్తా ఉంది. 3వ విడతలో కూడా ఖచ్చితంగా 2000 పైచిలకు తీసుకుంటాం. మొత్తం మా సొంతంగానే దగ్గర 7000 సీట్లు మేము గెలవబోతా ఉన్నాం. ఎవరైనా ఒకటి అడపా వస్తే కూడా 8000 దాకా కూడా పోయే అవకాశం ఉంటది. కాబట్టి మా దాంట్లో 50%, 27% మీరు గెలిచిండండి. మీ పేపర్లో రాసిండండి. నమస్తే తెలంగాణలో 27% రాసిండు. అన్ని Right, పేపర్లు right. ఈనాడుతో సహా. Right, నరసన్న గారు, right. మాతో పాటు మేము కూడా అంత గెలిచినామంటే ఎట్లనండి? Right, కాబట్టి నరసన్న ప్రజలు గారు. మా వైపు ఉన్నారు. ప్రజలు మా వైపు ఉన్నారు. రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూడా మా వైపే ఉంటారు. మళ్ళీ వచ్చే అసెంబ్లీ, ఎంపీ ఎలక్షన్ లో కూడా అధికారం మాదే. ఒక 10-15 సంవత్సరాలు మేము ఉంటాం. మీరు మంచిగా పురుసత్గా ఫామ్ హౌస్ లో కూర్చొని మీరు ఎక్కడెక్కడ ఏమేమి చేసుకుంటారో చేసుకొని వ్యాపారాలు చేసుకుని అంతవరకే తప్ప అధికారం అనేది మీకు కళ్ళ అని మాత్రం నేను చెప్పగలుగుతాను. రైట్. భరతరెడ్డి గారు, భరతరెడ్డి గారు, వాయిస్ క్లారిటీ ఉందా? మైక్ ఆడియో ఆఫ్ ఉన్నట్టు మీది. ఓకే. రైట్. ఇప్పుడు భరతరెడ్డి గారు, నిజంగానే ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలోనే గెలిచిన పార్టీలకు అతీతంగా ఉన్నా కానీ 5748 కాంగ్రెస్ పార్టీకి అంటే సపోర్ట్ చేస్తే 5000 ఉన్నాయి. కానీ రేపటి భవిష్యత్తులో అంటే రేపు జరగబోయే ఎలక్షన్లో 2000 పైచీలకే మాకు వస్తాయని కాంగ్రెస్ బాధపడుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా 2000 పైచీలుగా మేము గెలుస్తామంటారు. కానీ 2000 గెలిచినా కానీ ఏదైనా సరిసమానమే అయితే తప్ప దానికంటే మించిపోదు ఏది కూడా. కానీ ఈ నేపథ్యంలోనే ఎలా చూడొచ్చు ఈ రెండు పార్టీలకు మధ్య? మనకు టైం లేదు, ఒక్క నిమిషం. ఖచ్చితంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మనం చరిత్రలో చూసుకున్నా, ఏ రాష్ట్రంలో చూసుకున్నా అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. ఇక మీరు అడిగినట్టు ఇండిపెండెంట్ గురించి మీరు ప్రస్తావిస్తున్నారు. ఇండిపెండెంట్లలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ ఉంటారు, బీఆర్ఎస్ ఉంటారు, కొన్ని బీజేపీ కూడా ఉండొచ్చు. అయితే ఇండిపెండెంట్లను తమ వైపు లాక్కోవడానికి ప్రతి పార్టీ కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే గుర్తు ఉన్న ఎమ్మెల్యేలు లాంటి వాళ్ళే, గుర్తు మీద పోటీ చేసిన వాళ్ళే ఈ రోజుల్లో పార్టీ మారుతున్న సందర్భంలో గుర్తు లేకుండా సొంత కెపాసిటీ, ఇండిపెండెంట్ అంటేనే తన సొంత ఇమేజ్ తో గెలిచిన క్యాండిడేట్ ఎటైనా వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండిపెండెంట్లకు వాళ్ళ స్వేచ్ఛ ఉంటుంది, స్వతంత్రత ఉంటుంది. ఏ పార్టీ వైపైనా అక్కడ పనులు, గ్రామాభివృద్ధి కోసం పనులు చేసే ఒకవేళ ఎమ్మెల్యే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటే ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వైపు చూపే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంత ఆధిక్యత ప్రదర్శించిందని మనం చెప్పొచ్చు. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి మిస్టర్ నరసయ్య గౌడ్ గారికి, అదేవిధంగా వెంకటేశ్వర్ల గారికి, అదేవిధంగా రాజు గారికి, అదేవిధంగా భరతరెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏది ఏమైనా కానీ 3 విడతల్లో జరగాల్సిన ఎలక్షన్స్, స్థానిక ఎలక్షన్లో 2 విడతలు పోలింగ్ పూర్తి అయింది. ఎలక్షన్లో క్లోజ్ కూడా అయిన నేపథ్యం ఉంది. ఇక రేపు 3వ విడత నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ తర్వాత ఓట్లను లెక్కిస్తారు. గెలుపొందిన అభ్యర్థులకు ఆ షీల్డ్ కూడా ఇవ్వనున్నారు, గెలుపు పత్రం. ఈ నేపథ్యంలో రేపు ఏ పార్టీకి ఫుల్ మెజార్టీ రానుంది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిగ్ టాక్ మళ్ళీ కదా స్వతంత్ర చూస్తూనే ఉండి స్వతంత్ర.